రాష్ట్రంలో కాళీ నదిపై నిర్మించినటువంటి వంతెన కుప్పకూలింది. అయితే ఈ బ్రిడ్జ్ పై నుంచి ఒక ట్రక్ దాటుతుండగా ఈ వంతెన కుప్పకూలింది. ఆ ట్రక్ పూర్తిగా కూడా నదిలో పడిపోయింది. దీంతో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను రక్షించారు. అయితే ఈ బ్రిడ్జ్ కుప్పకూలడంతో గోవా కర్ణాటకల మధ్యనటువంటి ఈ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మీరు చూస్తున్నారు కాళీ నది పైన నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్ గోవా కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఆ రహదారిగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ట్రక్ ఈ యొక్క బ్రిడ్జ్ పై నుంచి వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ ట్రక్ కూడా ఆ బ్రిడ్జ్లో పడిపోయింది. డ్రైవర్కి కొన్ని గాయాలయ్యాయి. పోలీసులు ఆ డ్రైవర్ రక్షించారు. అయితే ట్రక్ ఇంకా ఆ నదిలోనే ఉంది. ఆ నదీ ప్రవాహంలోనే ట్రక్ చిక్కుకొని ఉంది. అయితే ఇది చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జ్గా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించేటువంటి బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో గోవా కర్ణాటకల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా కింద నీళ్ళలో పడిపోయిన బ్రిడ్జ్ పూర్తిగా కూడా అక్కడికి చాలా మంది వచ్చి ఆ బ్రిడ్జ్ని చూస్తున్నారు. సో అటువైపు ఇరువైపులా బ్రిడ్జ్ ఉంది. అటువైపు వెళ్ళే వారికి గోవైపుగా వెళ్ళే వారికి ఒక బ్రిడ్జ్ ఉంది. అటువైపు నుంచి ఇటు వచ్చే వారికి కూడా బ్రిడ్జ్ ఉన్నాయి. పక్కనే ఉన్నాయి రెండు కూడా. అయితే ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ట్రక్ అంటే ఈ ట్రక్ కారణంగానే కూలిపోయిందా, లేదంటే ఏదైనా సాంకేతిక లోపాల వల్ల కూలిపోయిందా, లేదంటే బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా బ్రిడ్జ్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఇంకా ఆ సమయంలో ఆ బ్రిడ్జ్ కూలిపోతున్న సమయంలో ఒక ట్రక్ ఉంది. ట్రక్లో డ్రైవర్కి కొంత గాయాలయ్యాయి. ఆ డ్రైవర్ని సురక్షితంగా పోలీసులు కాపాడారు. కానీ చాలా మంది కూడా ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగానే చాలా మంది ప్రయాణికులు కనుక ఆ బ్రిడ్జ్ గుండా ప్రయాణించిన ఇతరత్ర చిన్న వాహనాలు ప్యాసింజర్ వాహనాలు కనుక ఈ బ్రిడ్జ్ పై నుంచి ఆ సమయంలో కనుక వెళ్ళినా కూడా చాలా పెద్ద ప్రమాదమే ఉండేది. మీరు చూస్తున్నారు ఆ ట్రక్ని బయటికి తీసేటువంటి దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. పడవ సహాయంతో ముందుగా ఆ బ్రిడ్జికి పూర్తిగా తాళ్ళని బిగించి ఆ యొక్క ట్రక్కి పూర్తిగా తాళ్ళని రోప్స్ని బిగించారు. ఆ తర్వాత కొన్ని జేసీబీల సహాయంతో బహుశా పైకి లాగారు. సో ప్రస్తుతం నిన్న సాయంత్రం జరిగింది ఈ ఘటన. రాత్రి చీకట్లో ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. సో మధ్యలో పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పేక మడల్లాగా కూలిపోయిందని చెప్పొచ్చు. పూర్తిగా నదిలో పడిపోయింది. పైన మీరు చూస్తే బహుశా అది చాలా వరకు రాడ్స్ కనబడుతున్నాయి బ్రిడ్జికి సంబంధించినవి. తర్వాత పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా, ఎందుకంటే ఎలక్ట్రిక్ సప్లై ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేటువంటి స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఆ మెయిన్ లైట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ పోల్స్ కూడా విరిగిపోయి ఆ కరెంటు వైర్లు కూడా ఆ బ్రిడ్జ్ లో పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఒక ట్రక్ కింద పడిపోయి డ్రైవర్ కొన్ని గాయాలైనప్పటికీ ఒకవేళ కనుక ప్యాసింజర్లే ఈ సమయంలో కనుక ప్రయాణించేటువంటి వెహికల్స్ కనుక వెళ్ళి ఉంటే, ఒక బస్ లేదా ఇంకేదైనా ఇతర ప్యాసింజర్ వెళ్ళేటువంటి వాహనం కనుక ఆ సమయంలో కనుక అక్కడ ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. కర్ణాటక కాళీ నదిపై జరిగింది ఈ ఘటన. కాళీ నదిపై నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందరు కూడా ఆందోళన కలిగించింది. ఒక ట్రక్ పైనుంచి వెళ్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఈ ఘటనలో ట్రక్ కూడా నీళ్ళలో పడిపోయింది. డ్రైవర్కి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఆ డ్రైవర్ని కాపాడారు. గాయాలతో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆ ట్రక్ను కూడా బయటకు తీసేందుకు కార్యక్రమం కూడా రాత్రి నుంచి జరుగుతోంది. ప్రస్తుతం ఆ కూలినటువంటి బ్రిడ్జ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. గోవా నుంచి కర్ణాటక వెళ్ళేటువంటి ఆ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.